పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించ తలపెట్టిన చలో బస్ భవన్ కార్యక్రమంలో భాగంగా గురువారం కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ బయలుదేరి వెళ్తుండగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద్ ప్రభుత్వ తీరుపై నిరసనలను అణిచివేసేందుకు ప్రభుత్వ తీరుపై మీడియా ముఖంగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు మిమ్మల్ని ఫ్రీ బస్ పెట్టమన్నది ఎవరు? బస్సు ఛార్జీలను పెంచమన్నది ఎవరు? బస్ ఛార్జీల పెంపుపై సీఎం సమాధానం చెప్పాలి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళ ఒట్లు కొనడంలో, వాళ్ళకి ఒక ధాన్యాలు కొనడంలో ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం. అటు రైతులని, ఇటు మహిళలని, ఇటు నిరుద్యోగులని, ఇటు ప్రభుత్వ ఉద్యోగులని, ఇటు విద్యార్థులని అందరినీ కూడా మరి పచ్చి బట్ట పెట్టి గొంతు కోసినట్టు ఈ వర్గాల ప్రజలందరినీ కూడా అవి స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజలు తిరగబడుతూ ఉన్నారు ప్రభుత్వం పైన. వారిని సరిదిద్దే ప్రయత్నం చేయకుండా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం, స్పష్టంగా అర్థమవుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఆర్టీసీ ఛార్జీలు పెంచడం నిరసనగా మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం అందరం కూడా ఈరోజు ఎమ్మెల్యేలందరం కూడా బస్సులలో ప్రయాణం చేసి బస్ భవన్ చేరుకొని మరి అక్కడ ఈ యొక్క బస్ ఛార్జీలను పెంచడం మరి ఆపాలా, బస్ ఛార్జీలను పెంచడం రివర్స్ తీసుకోవాలా, వాపసు తీసుకోవాలా, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి చెప్పడానికి చేసిన కార్యక్రమాన్ని ఈరోజు పోలీస్ పహారాలో మరి పరిపాలన సాగిస్తుంటే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఫలించవు. ఈ ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాను. పోలీస్ పహారాలో పాలన ఎక్కువ రోజులు కొనసాగదు. ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మీరు నెరవేర్చే వరకు కూడా మేము పోరాటం సాగిస్తాం. ముఖ్యంగా ఈ బస్ ఛార్జీలు పెంచినటువంటి సందర్భం, మరి ఈ యొక్క బస్ ఛార్జీలు పెంచిన సందర్భంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున మరి ఆందోళన వస్తా ఉన్నది, పెద్ద ఎత్తున వారిపైన వ్యతిరేకత వస్తూ ఉన్నది. మేము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా ప్రభుత్వాన్ని మేలు కలపాల్సిన బాధ్యత మాపై ఉన్నది. ఈరోజు మొదట దాని కింద మేము ఈరోజు వారిని హెచ్చరించడానికి మేము ఒక లిఖితపూర్వకంగా ఇవ్వడానికి శాసనసభ్యులందరూ కూడా వెళ్దామని ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. కానీ మీ పోలీసులతో నిన్న ఎక్కువ రోజులు అడ్డుకోలేరు. పెద్ద ఎత్తున ఈ యొక్క బస్ ఛార్జీలు పెంచిన బస్ ఛార్జీలని మీరు తక్షణం ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు తప్పవని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం అనేది అతి ఘోరంగా విఫలమైంది. ఈ యొక్క తెలుగు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే తర్వాత తెలంగాణ 10 సంవత్సరాలు దాటి వస్తాం. కనీ విని రీతిలో ఈ వీరి యొక్క పరిపాలన సాగుతా ఉండడానికి ఈ యొక్క బస్ ఛార్జీలు పెంచడం ఒక నిదర్శన.